నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2025లో కాదు గగన్యాన్ మిషన్ పై ఇస్రో కీలక అప్డేట్. T-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారం ప్రారంభం. PAC చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సాంప్రదాయం. మాజీ మంత్రి వేముల. హోంమంత్రి కాదు మైకుల మంత్రి సిదిరి అప్పలరాజు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చైర్మన్ సోమనాథ్ కీలక ప్రకటన చేశారు. అంతరిక్షానికి మనిషిని పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ గగన్యాన్ మిషన్ను సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చారు. ముందుగా అనుకున్నట్లు 2025లో కాకుండా ఈ మిషన్ను 2026లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆల్ ఇండియా రేడియోలో సర్దార్ పటేల్ మెమోరియల్ లెక్చర్ సందర్భంగా సోమనాథ్ ఈ కొత్త షెడ్యూల్ను వెల్లడించారు. మరోవైపు రానున్న సంవత్సరాల్లో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను కూడా సోమనాథ్ వెల్లడించారు. శాంపిల్ రిటర్న్ మిషన్ చంద్రయాన్-4 2028లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక భారత్, అమెరికా సంయుక్తంగా చేపట్టదలచిన నిసార్ మిషన్పై కూడా సోమనాథ్ కీలక అప్డేట్ ఇచ్చారు. ఈ మిషన్ను వచ్చే ఏడాది అంటే 2025లోనే ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ జగ్జాతో చంద్రయాన్-5 మిషన్ ప్రయోగం చేపట్టనున్నామని, ఇది మూన్ ల్యాండింగ్ మిషన్ అని వివరించారు. ఈ మిషన్ అసలు పేరు లుపెక్స్ లేదా లునార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పారు. అయితే ఈ ప్రయోగాన్ని ఎప్పుడు చేపడతారన్న సమయాన్ని ఆయన వెల్లడించలేదు. అయితే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 2025లో ఈ ప్రయోగం చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని చంద్రయాన్-5గా సోమనాథ్ పేర్కొన్నారు. కాబట్టి చంద్రయాన్-4 పూర్తయిన తర్వాత 2028లో చేపట్టే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి యుద్ధ విమానాల తయారీ కర్మాగారం అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లోని వడోదరాలో ఏర్పాటు చేసిన C-295 సైనిక రవాణా విమానాల ఉత్పత్తి కర్మాగారాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. స్పెయిన్ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్ తో కలిసి సోమవారం ఉదయం ఈ కర్మాగారాన్ని గ్రాండ్ గా లాంచ్ చేశారు. ప్రసిద్ధ స్పెనిష్ కవి అంటోనియో మచాడో ने लिखा था, ट्रैवलर, there is no path, the path is made by walking. इसका भाव यही है कि लक्ष्य तक पहुंचने के लिए जैसे ही हम पहला कदम उठाते हैं, रास्ते अपने आप बनते चले जाते हैं. आज आप देखिए, भारत में डिफेंस मैन्युफैक्चरिंग इकोसिस्टम नई ऊंचाइयां छू रहा है. 10 साल पहले अगर हमने ठोस कदम नहीं उठाए होते तो आज इस मंजिल पर पहुंचना असंभव ही था. तब तो कोई ये कल्पना भी नहीं कर पाता था कि भारत में इतने बड़े पैमाने पर डिफेंस मैन्युफैक्चरिंग हो सकती है. उस समय की प्रायोरिटी और पहचान दोनों इंपोर्ट की ही थी, लेकिन हमने नए रास्ते पर चलना तय किया, अपने लिए नए लक्ष्य तय किए और आज इसका नतीजा हम सबकी आंखों के सामने है. साथियों, किसी भी पॉसिबिलिटी को प्रॉस्पेरिटी में बदलने के लिए राइट प्लान और राइट पार्टनरशिप जरूरी है.
भारत का डिफेंस सेक्टर का कायाकल्प राइट प्लान और राइट पार्टनरशिप का उदाहरण है। बीते दशक में देश ने ऐसे अनेक फैसले लिए जिससे भारत में एक वाइब्रेंट डिफेंस इंडस्ट्री का विकास हुआ। हमने डिफेंस मैन्युफैक्चरिंग में प्राइवेट सेक्टर की भागीदारी को विस्तार दिया, पब्लिक सेक्टर को एफिशिएंट बनाया, ऑर्डिनेंस फैक्ट्रीज को 7 बड़ी कंपनियों में बदला, डीआरडीओ और एचएएल को सशक्त किया, यूपी और तमिलनाडु में 2 बड़े डिफेंस कॉरिडोर बनाए। ऐसे अनेक निर्णयों ने डिफेंस सेक्टर को नई ऊर्जा से भर दिया। आईडेक्स यानी इनोवेशन फॉर डिफेंस एक्सीलेंस जैसी स्कीमों ने स्टार्टअप्स को गति दी। बीते 5-6 सालों में ही भारत में करीब 1000 नए डिफेंस स्टार्टअप्स बने हैं। बीते 10 वर्षों में भारत का डिफेंस एक्सपोर्ट 30 गुना बढ़ा है। आज हम दुनिया के 100 से अधिक देशों को डिफेंस इक्विपमेंट एक्सपोर्ट कर रहे हैं। అవామీ ఇత్తెహాద్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ ఇవాళ మధ్యాహ్నం తీహార్ జైల్లో లొంగిపోయారు. 4 నెలల క్రితం ఆయనకు కోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన తీహార్ జైలు అధికారుల ముందు సరెండర్ అయ్యారు. ఉగ్రవాదులకు ఆర్థిక సహకారం అందించినట్లు ఆరోపణలు రావడంతో 2017లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. అనంతరం ఈ కేసులో విచారణను ఎదుర్కొంటూ ఆయన తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఏకంగా 2 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన తన పార్టీ తరపున 34 మంది అభ్యర్థులను నిలబెట్టారు. ఎన్నికల్లో తన అభ్యర్థుల తరపున ప్రచారం కోసం 3 నెలల పాటు మధ్యంతర బెయిల్ కావాలని కోర్టులో దరఖాస్తు పెట్టుకున్నారు. దాంతో కోర్టు 2024 అక్టోబర్ 2 వరకు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం తన తండ్రి అనారోగ్యం రీత్యా ముందుగా అక్టోబర్ 12 వరకు, ఆ తర్వాత అక్టోబర్ 28 వరకు బెయిల్ గడువు పొడిగించారు. ఇవాల్టితో ఆ గడువు కూడా ముగియడంతో రషీద్ లొంగిపోయారు. పీఎస్సీ చైర్మన్ పదవి ప్రతిపక్షాలకు ఇవ్వడం సాంప్రదాయమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పీఎస్సీ చైర్మన్ ప్రజాధనం ఖర్చు పెట్టడంలో లోటుపాట్లపై సలహాలు ఇవ్వాలన్నారు. నాగం జనార్దన్ రెడ్డి, యనుమల రామకృష్ణుడు నాడు పీఎస్సీ చైర్మన్లుగా ఉన్నారు. లోక్సభలో కూడా గత 10 ఏళ్లుగా ప్రతిపక్ష నాయకులే పీఎస్సీ చైర్మన్లుగా ఉన్నారు. ఇవాళ కూడా పీఎస్సీ కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని ప్రస్తావించాం. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీలు ఎల్ రమణ, సత్యవతి రాఠోడ్తో కలిసి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరికేపూడి గాంధీ ప్రతిపక్ష సభ్యుడేనని మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారన్నారు. ఫిరాయింపుదారులతో సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. జీవన్ రెడ్డి లేఖపై శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవాలని, ఆస్తులు కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారారని మధు యాస్కి గౌడ్ అన్నారని గుర్తు చేశారు. ఇవాళ గాంధీ గారి మీద డిఫెక్షన్ సూటు, ఇవాళ పార్టీ ఫిరాయింపుల సూటు పిటిషన్ స్పీకర్ గారి దగ్గర పెండింగ్లో ఉండగా ఆయనని ఇవాళ మీరు పిఎస్సీ చైర్మన్గా నియమించినారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఇది శాసనసభ, లోక్సభ, పార్లమెంటు సాంప్రదాయాలకు విరుద్ధం. గత దశాబ్దాలుగా మరి దీనికి అంతటికి కూడా దశాబ్దాలుగా జరుగుతున్న దానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు మీరు సాంప్రదాయాల్ని. ఇక మహేష్ గౌడ్ గారు వారు స్వయంగా ఇంటర్వ్యూ ఇస్తూ వారు అన్నమాట, సొంత మనిషి 30 ఏళ్ళుగా ఆయనతో అంటిపెట్టుకున్న మనిషి
హత్య చేయబడడంతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. బట్ ఆయనకి అన్ని తెలుసు. ఏది ఏమైనా పార్టీ సిద్ధాంతం తెలుసు, పార్టీ పాలసీ తెలుసు. ఎమ్మెల్యేస్ ని మనం ఎందుకు చేర్చుకున్నామో కూడా జీవన్ రెడ్డి గారికి ఏఐసీ నాయకత్వం వివరించింది. పర్టికులర్ గా పార్టీ సిద్ధాంతం గురించే మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఇది పార్టీ సిద్ధాంతం కాదు, రాహుల్ గాంధీ చెప్పేది ఒకటి, ఇక్కడ చేసేది ఒకటి అన్న వాదన కూడా వినిపిస్తున్నాడు. టీవీ ఎంతో పర్టికులర్ గా మాట్లాడిన నేపథ్యం కనిపిస్తుంది. ఈ పార్టీ హైకమాండ్ తో డిస్కషన్ చేసి అన్ని కోణాల నుంచి ఆలోచించే ఎమ్మెల్యేస్ ని మన పార్టీలో చేర్చుకోవడం జరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే చేరినప్పుడు కూడా జీవన్ రెడ్డి గారు అభ్యంతరం చెప్పడం, తర్వాత ఏఐసీ నాయకత్వం వారిని పిలిచి మాట్లాడడం, ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎమ్మెల్యేస్ ని చేర్చుకుంటా ఉన్నాం. స్వయంగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక టీవీ ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ, అంటే వారు పిఎస్సి ప్రెసిడెంట్, ఇవాళ అధిష్టానం పాలసీ ప్రకారమే మేము బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నాము అని స్వయంగా పిఎస్సి ప్రెసిడెంట్ గారే అన్నారు. మరి ఇవన్నిటికీ శ్రీధర్ బాబు గారు సమాధానం చెప్పాలి. ఇప్పటికైనా ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మా రమణ గారు పిఎస్సి మీటింగ్లో, పబ్లిక్ అకౌంట్స్ మీటింగ్లో మళ్ళీ డిమాండ్ చేసినారు. ఇప్పటికైనా మీ నిర్ణయం మార్చుకొని ఈరోజు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి కేసీఆర్ గారి సూచన మేరకే వారు ఎవరిని సూచిస్తే వారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున సభ్యులుగా, చైర్మన్గా నియమించండి అని చెప్పి మరోసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. వైఎస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు చెప్పారు. భద్రత కోసం దేశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం అక్టోబర్ 28 శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్తో కలిసి సిదిరి మీడియాతో మాట్లాడారు. బ్రహ్మాండమైనటువంటి రెవెన్యూ వచ్చేట్టుగా రాష్ట్రం తయారు చేసి ఇచ్చాం మీకు. బ్రహ్మాండమైనటువంటి ఎమ్యూనిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇచ్చాం మీకు. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? మీరేం చేస్తున్నారు అసలు? ఓ చిన్న ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి సోపాలు పడుతున్నారు మీరు. 100 కోట్ల ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి మీరు చాలా అవస్థలు పడుతున్నారు మీరు. దిస్ ఇస్ నాట్ రైట్. ప్రజలు ఇదే మిమ్మల్ని మీ నుంచి కోరుకున్నది. ఎక్కడ చూసినా పేపర్ చూస్తే చాలు మీ అనుబంధ పేపర్లు చూసినా ఇదే బాగోదు కనిపిస్తుంది మనకి. అలా అక్కడ హత్యాచారం, మిల్లు ఎక్కడ హత్యాచారం, అక్కడ హత్య, ఇక్కడ దాడి, ఇంకోటి అని చెప్పేసి. ఇప్పుడున్నా ఎక్కడైనా అసలు మానవ హక్కులు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఉన్నాయి? పోలీస్ స్టేషన్కి వెళ్తామంటే మాకు నిర్బంధం, గృహ నిర్బంధం అంటే ఏదో అనుకున్నాను నేను. ఇలాగా ఉదయం నుంచి అసలు రాత్రి లేదు, పగలు లేదు. ఒక 50 మంది పోలీసులు మొత్తం కాలనీ కాసేసారు. అసలు పక్కన ఆఫీస్కి వెళ్ళనివ్వడం లేదు మాకు. మా జిల్లా నాయకులు దాడి జరిగినటువంటి వ్యక్తిని పరామర్శిద్దామంటే ఎక్కడికక్కడ కాయిస్తారా? ఏంటి ఇది? నాకు అర్థమవుతుంది. ఎప్పుడో 80s 90s చూసాం మా పలాస ప్రాంతంలో ఉద్యమాలు, విప్లవాలు విపరీతంగా జరుగుతున్నప్పుడు ఈ రకమైనటువంటి ఎమర్జెన్సీ వాతావరణం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఉంది. పోనీ పోలీసులు ఏమన్నా మైనర్ బాలిక మీద దాడి జరిగితే సరైనటువంటి కేసులు కట్టారా? ఇదేనా పద్ధతి? అర్ధరాత్రి 12-12:30 గంటలకు ఒక మైనర్ బాలిక పైన దాడి జరిగితే మీరు పెట్టేటటువంటి సెక్షన్లు అవా? ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు. కేసులు కట్టకుండా మీ ఎమ్మెల్యే మనుషుల్ని స్టేషన్ పంపిస్తుందా? మళ్ళీ ఇప్పుడు మహిళ ఇవిడ మేము అడిగితేనేమో వాళ్ళు చెంచగాళ్ళు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా అనకాపల్లి జిల్లా కసింకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మేజర్ పంచాయతీ కసింకోట సామాజిక భవనంలో మెగా వైద్య శిబిరాన్ని సిఐ స్వామినాయుడు ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ శిబిరాన్ని జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ తుహిన్ సిన్హా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాలను నిర్వహించేవారు ఎక్కువ మంది రక్తదానం చేసే విధంగా కృషి చేయాలన్నారు.
శిబిరాన్ని డీఎస్పీ బి అప్పారావు సందర్శించారు. సిబ్బందిని అభినందించారు. ఎస్ఐ లక్ష్మణరావు శిబిర నిర్వహణకు సహకరించారు. ఈ శిబిరంలో ఫస్ట్ బ్లడ్ బ్యాంక్, సంజీవని బ్లడ్ బ్యాంక్, విశాఖ వెంకటరమణ హాస్పిటల్, ఎన్టీఆర్ హాస్పిటల్ వైద్య సిబ్బంది వారి సేవలు అందజేశారు. సిఐ స్వామినాయుడు, పోలీస్ సిబ్బంది, యువ నాయకులు కలిపి సుమారు 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు. ఐపీఎస్ ఎస్పీ అనకాపల్లి ఈరోజు కాసంకోటలో జరిగింది బ్లడ్ డొనేషన్ క్యాంప్. ఈ ఆల్మోస్ట్ 100+ డోనర్స్ ఈరోజు ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. వెరీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ అస్. రోడ్ యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, ఇంజరీ కేసెస్ కావచ్చు. ఐఎమ్ డీప్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద స్టేక్ హోల్డర్స్, ఎస్పెషలీ సిఐ కాసంకోట స్వామినాయుడు గారు, ఎస్ఐ కాసంకోట లక్ష్మణ్ అండ్ ఆల్ ద స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ కాసంకోట పోలీస్ స్టేషన్. ఈరోజు ఈ డాక్టర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ మనకి షార్టేజెస్ ఉన్నాయి అది కూడా ఐడెంటిఫై చేయమని చెప్పాను. ఎక్కడెక్కడ షార్టేజెస్ ఉంటే అక్కడ కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాము అని నేను అనుకుంటున్నాను. ఇన్ ద కమింగ్ డేస్ ఆ ప్లేసెస్లో కూడా మనం బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తాము. ఈ అనకాపల్లి ప్రజలు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎప్పుడైనా మనం ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేస్తే మీరు హెవీ నంబర్లోనే లార్జ్ నంబర్లోనే రావాలి, బ్లడ్ డొనేట్ చేసుకోవాలి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ అనకాపల్లి అండ్ టు ద స్టేట్. థ్యాంక్ యూ. అనకాపల్లి మంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా అనకాపల్లికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనులు శాఖ మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కొల్లు రవీంద్ర. మంత్రి కొల్లు రవీంద్రకు ఘన స్వాగతం పలికిన కూటమి నాయకులు, అభిమానులు, కార్యకర్తలు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కొల్లు రవీంద్ర. కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్రను ఘనంగా సత్కరించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీష్. పెంటకోట కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. కూటమి నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున లిక్కర్ మాఫియా చేసి వ్యవస్థను నిర్వీర్యం చేశారు. లిక్కర్ తయారీ దగ్గర నుండి షాపులకు చేరే వరకు అన్ని తన గుప్పెట్లో పెట్టుకుని దోపిడీకి పాల్పడ్డాడు. ప్రజలకు నాణ్యత లేని లిక్కర్ సరఫరా చేయటం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. ఈ విధానం వల్ల రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లింది. గత ప్రభుత్వం లిక్కర్ విధానంపై మా ప్రభుత్వం వచ్చాక సిఐడి ఎంక్వైరీ చేపట్టాం. అందులో భాగంగానే తనిఖీలు చేస్తున్నాం. చాలామంది పెద్దల హస్తం ఉంది. విచారణ అనంతరం కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ సమావేశానికి హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధిని చాలా త్వరితగతిన పరుగులు పెట్టించాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాలకు కూడా ప్లానింగ్ బోర్డు చైర్మన్ని జిల్లా మంత్రులుగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా అనకాపల్లి పార్లమెంట్కి మరి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా, అలాగే ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా తొలిసారి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. చాలా అపూర్వ స్వాగతాన్ని తెలియజేశారు తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అలాగే గౌరవ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు నాయకత్వంలో ఈరోజు ఇక్కడ పార్లమెంట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి కూటమి సమావేశం. చాలా అందరం కూడా మనసు విప్పుకుని ఇక్కడ కార్యకర్తలతో కూడా మరి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే కాలంలో జిల్లాలో జరగాల్సినటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారం, ఆ దిశగా ఒక ఆదర్శవంతమైనటువంటి జిల్లాగా అనకాపల్లి జిల్లాను చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మధ్యాహ్నం ఈడీఆర్సీ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. జిల్లా అధికారులందరితో, శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరం కూడా కలిసి చర్చించుకుని ఒక దిశాన్ని నిర్దేశించుకుని ఈ ప్రాంతంలో జరగబోయే అభివృద్ధి కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా పోలవరం లెఫ్ట్ కెనాల్ ఇవాళ ముఖ్యమంత్రి గారికి అత్యంత ప్రీతికరంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఉంది. దానికి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవడానికి, అలాగే ఇక్కడ నక్కపల్లిలో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ఇండస్ట్రియల్ కారిడార్లో మరి ఒక కారిడార్ కింద నక్కపల్లి కూడా ఎంపిక చేసుకోవడం జరిగింది. అక్కడ కూడా ఫార్మా పార్క్ కానీ,
అలాగే స్టీల్ ప్లాంట్స్ కానీ ఇంకా వేరే రకాలైనటువంటి పరిశ్రమలు కూడా రావాలి. అలాగే ఉన్న పరిశ్రమల వల్ల వస్తున్నటువంటి పొల్యూషన్ విషయం కూడా అధికారులతో చర్చించి ఆ పొల్యూషన్ సమస్య లేకుండా చేయాలని, అలాగే రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువగా ఈ ప్రాంతవాసులకి ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చే విధంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా, అలాగే హాస్పిటల్స్ కూడా అడిగారు. మరి అనకాపల్లి హెడ్ క్వార్టర్గా ఇక్కడ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా డెవలప్ చేయటం, అలాగే ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10 పడకల బెడ్ హాస్పిటల్స్ డెవలప్ చేయటం, ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వ పథకాలను కూడా ఇవాళ పెన్షన్లు కూడా మరి ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా ముఖ్యమంత్రి గారు 1వ తారీఖు పెన్షన్లు ఇస్తున్నాం. అది కూడా పెంచిన పెన్షన్ 4,000 రూపాయల పెన్షన్, అలాగే 100% డిజేబుల్ ఉంటే 15,000, వికలాంగులకు 6,000, ఇలా వివిధ కేటగిరీల కింద వాళ్ళందరూ కూడా అందించడం కూడా జరుగుతుంది. రాబోయే దీపావళికి గ్యాస్ సిలిండర్స్ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ 3 సిలిండర్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ బలోపేతం చేయటం, హౌసింగ్ స్కీములు చేయటం, ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసుకుంటూ ఇప్పుడు రాబోయే కాలంలో నీటి సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ వ్యవస్థను సరి చేసుకోవడం, నామినేటెడ్ పోస్టులో కష్టపడిన వాళ్ళకి సునిశ్చిత స్థానం కల్పించిన లక్ష్యంతో ముందుకెళ్ళబోతాను. మరి దానికి అందరూ సహకారం కావాలని చెప్పి కోరుతున్నాను. నర్సీపట్నం నియోజకవర్గంలో R&B రోడ్లకు మహర్దశ. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నంలోని రోడ్ల భవనాల శాఖకు 17 కోట్లు మంజూరయ్యాయి. నర్సీపట్నం నియోజకవర్గంలో మాకవరపాలెం, నాతవరం, నర్సీపట్నం, గోలుగొండ మండలాల్లో 17 రోడ్లు, 132 కిలోమీటర్ల రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ రోడ్లకు మహర్దశ పట్టణ ఉంది. నర్సీపట్నం రోడ్లు భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యాసాగర్ మాట్లాడుతూ పాడైపోయిన రోడ్లను మరమ్మత్తు చేయాలని నిర్ణయించడం జరిగిందని, దానిలో భాగంగా రోడ్ల మరమ్మతులకు కల్వర్టులకు నిధులు రావడం జరిగిందని, టెండర్ ప్రక్రియలో ఉన్నాయని, దీపావళి తర్వాత పనులు పెడతామని అన్నారు. అర్జెంట్ మరమ్మతులు, ఇంటెక్స్, ప్యాచ్ వర్క్ అని 2 కేటగిరీగా విభజించి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అర్జెంట్ మరమ్మతులకు గాను నియోజకవర్గంలో 11 వర్క్స్ చేయడం జరుగుతుందని, దీనికి 12,60,00,000 నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు. రోడ్లు బాగా పాడైపోయిన దగ్గర రోడ్లు ప్యాచ్ వర్క్ చేయనందున కిలోమీటర్ల ₹1,00,000 చొప్పున 13 పనులకు గాను 74 ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా నర్సీపట్నం మున్సిపాలిటీలోని కృష్ణాదేవిపేట రోడ్డులో 2 కల్వర్టులు వేయటకు 75 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఈ పనులను అన్ని టెండర్ దశలో ఉన్నాయని, దీపావళి తర్వాత ఈ పనులు ప్రారంభించి జనవరి వరకు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. R&B డిపార్ట్మెంట్ R&Bలో డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. నర్సీపట్నం సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకొని సుమారు 4 రోజులు అవుతుంది. మొత్తం అన్ని రోడ్లు కూడా ఒకసారి పర్యవేక్షించి ఈ రోడ్ల తాలూకా స్థితిగతులను తెలుసుకొని వీటి మీద ప్రతిపాదన చేయడం జరిగింది. టోటల్గా నర్సీపట్నం కాన్స్టిట్యున్సీలో 17 రోడ్లు ఉన్నాయి. అది 132 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయండి. సో ఏవైతే రోడ్లు బాగా పాడై ఉన్నాయో వాటి కోసం 2 రకాలుగా గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారంగాని అర్జెంట్ రిపేర్స్, ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ అని 2 కేటగిరైజ్ చేసి వాటితో ఏంటంటే ఎస్టిమేట్లు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అర్జెంట్ రిపేర్స్లో 11 వర్కులు ప్రపోజ్ చేశాము 126 లక్షలతో. నర్సీపట్నం మండలం 5 వర్కులు, మాకవరపాలెం 3 వర్కులు, నాతవరం 3, గొలుగొండ 2, టోటల్గా 11,126 లక్షలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అవి టెండర్స్ ప్రక్రియలో ఉన్నాయి. అలాగే ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ అంటే ఒక్కొక్క దగ్గర ఎక్కడైతే బాగా పాడైపోయిన స్ట్రెచెస్ ఉంటాయో కిలోమీటర్కి ₹1,00,000 లెక్కన ఇవ్వడం జరిగింది. దాని మీద ఏంటంటే ఒక 19 వర్కులు, మొత్తం ఈ 4 మండలాల్లో కూడా 19 వర్కులు 74 లక్షలతో ప్రతిపాదనలు పంపించడం జరిగింది. ఇది కాకుండా మనకి నర్సీపట్నం ఊర్లో నర్సీపట్నం దేవిపట్నం రోడ్లో నర్సీపట్నం టౌన్ లిమిట్స్లోనూ 2 కల్వర్టు కన్నాలు పడిపోయి ఉన్నాయి. వాటికి కూడా ప్రతిపాదన పంపించడం జరిగింది. అవి మంజూరు కూడా అయ్యేవి. ఒకటి 55 లక్షలతోని, ఒకటి 15 లక్షలతోనూ అయింది. అవి కూడా టెండర్స్ ప్రక్రియలో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఈ టెండర్స్ ప్రక్రియ వర్కులన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అయిన వెంటనే మనకి దీపావళి వెళ్ళిన వెంటనే కూడా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది కాకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2025లో
మాజీ మంత్రి వేముల. హోంమంత్రి కాదు మైకుల మంత్రి సిదిరి అప్పలరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.